ఇండస్ట్రీకి రావడం శ్రీరణ లేనిది ఇండస్ట్రీ నాకు తెలియదు. శ్రీరణనే నాకు మంచి క్లోజ్ ఫ్రెండ్. 87 నుంచి నాకు మంచి మిత్రుడు. నా దగ్గర ఆయన రావడం, ఆయన దగ్గర నేను పోవడం, ఆయనే ఇండస్ట్రీ నాకు చూపించిన వ్యక్తి. కాకపోతే సినిమా ఇండస్ట్రీలో స్థిరపడిలా చేసింది మాత్రం మాకు వినాయక్ గారు. ఆది సినిమా తర్వాత ఇప్పటివరకు వెనుకకు తిరిగి చూడలేను. అలా వెళ్ళిపోతూనే ఉన్నాను. ఇంకా నా జీవితకాలంలో వాళ్ళే నా గాడ్ ఫాదర్స్. వాళ్ళు ఎల్లప్పుడూ కూడా సంతోషంగా ఉండాలి, మనస్ఫూర్తిగా కోరుతున్నాను. వాళ్ళందరూ ఇప్పుడు అందరితో ఒక పరిచయం మీకు, కానీ వివి వినాయక్ గారితో చాలా బాగా ట్రావెల్ చేశారు కదా. ఆయనకు కూడా మీకు మీ ప్రాబ్లం చెప్పాలి అని అనిపించలేదా? అనిపించలేదంటే అంటే కలవలేకపోయినాము. సినిమా షూటింగ్ తప్పితే తర్వాత కాంటాక్ట్ లేదు. ఇక ఎప్పుడైనా ఈ సినిమా ఆఫీసు మళ్ళా అన్న షూటింగ్ స్టార్ట్ అవుతుందంటేనే కలవడం తప్ప మిగతాప్పుడు ఎప్పుడన్నా ఒకసారి కలుగుదామని పోయి ఊరికే సరదాగా పోయి కలిసి అన్న నమస్తే, ఎక్కువ మాట్లాడలేను ఆయనతో, ధైర్యం చేసి అస్సలు మాట్లాడలేను. ఎందుకంటే ఒక గాడ్ ఫాదర్గా ఎన్నుకున్నాం కాబట్టి ఇక అదే రేంజ్లో ఆయన చూస్తూనే ఉంటా. అట్లా అని ఇక నేను ఎప్పుడు కూడా సపోర్టు, మనకు ఉన్నాడు సపోర్టు, నేను ఎందుకు పోయి కలవాలి, నేను అంటూ ఆయనకు ఉన్నా, ఆయన నాకు ఉన్నాడు, ఆయన ఒక ధీమా. అట్లనే జరుగుతూ ఉంది. ప్రతి సినిమా ఆయనది స్టార్ట్ అయిందంటే ఏది ఉన్నా ఫిష్ వెంకట రాయ్ అంటాడు. పుల్లారావు గారితో కానీ రైటర్ గారితో కానీ ఏదైనా సన్నివేశం వచ్చిందా, అదే అలా ఫిష్ వెంకట పోయి రాయి అంటే అంత